మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి తెలుగులో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇతివృత్తాలు, నేపథ్యాలు, ఉద్దేశాలను ఉపయోగించుకొని తయారు చేసినటువంటి బిట్లండి. 38 బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ఈ 38లోను 33కి మించి మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మీరు ఈ యొక్క నేపథ్యాలు, ఉద్దేశాలు, ప్రక్రియలు చూడాల్సిన అవసరం లేదండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. క్లియర్గా చెప్తున్నానండి, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరి ఈ విధంగా లైక్ చేయడం వల్ల మరి యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ మందికి షేర్ అవుతుందండి మీలాంటి మిత్రులకు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. క్రింది ఇతిహాస లక్షణాలలో సరికానిది ఏమిటి? క్రింది ఇతిహాస లక్షణాలలో సరికానిది ఏమిటి? ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసాలు అంటే రామాయణ, మహాభారతాలు. ఇందులో కవి ప్రతిభ వెల్లడి కాదు, అద్భుతమైనటువంటి కథాగమనంతో పాఠకుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఇందులో కవి ప్రతిభ వెల్లడి కాదు అనేది సరైన ఆన్సర్ అండి. రెండో బిట్ చూద్దామండి. మాత్రా ఛందస్సును అనుసరిస్తూ నడుస్తూ లయాత్మకంగా సాగుతూ మానవ శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించేవి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అభ్యుదయ గేయాల, సాంస్కృతిక గేయాల, విప్లవ గేయాల, భావాత్మక గేయాల? చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యుదయ గేయాలు. అభ్యుదయ గేయాలు. నెక్స్ట్ మూడవదండి. క్రింది వాటిలో వచన కవితకు సంబంధం లేనిది ఏమిటి? క్రింది వాటిలో వచన కవితకు సంబంధం లేనిది. 1, సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండేది. 2, పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేది. 3, భావాన్ని రచయిత సూటిగా స్పష్టంగా చెప్పకపోవడం దీని యొక్క ప్రత్యేకత. 4, వచన కవితకు పట్టం కట్టిన కవి శ్రీశ్రీ. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, భావాన్ని రచయిత సూటిగా స్పష్టంగా చెప్పకపోవడం అనేది సంబంధం లేదండి. ఇక్కడ వచన కవితకు పట్టం కట్టినటువంటి కవి శ్రీశ్రీ గారు అండి. అదేవిధంగా పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేది కూడా వచన కవితేనండి. అదేవిధంగా సరళమైనటువంటి పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండేదండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో సరైనది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరైనది. తాత్విక భావాలకు గీత పద్యాలు, సుకుమారతకు కంద పద్యాలు, ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, పుష్ప వచయాది సందర్భాలకు రగడ పద్యాలు. మరి క్రింది వాటిలో సరైనది ఏమిటి? మరి ఇలాంటిది పడితే ఉంటుందండి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో 9th క్లాస్లో 2వ వీడియోలో ఉందండి. ఆల్రెడీ చేసి ఉన్నాను. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టానండి. ఆ 9th క్లాస్ వీడియో చూడండి. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అయితే పెట్టగలుస్తారు. మరి ఆన్సర్ ఆప్షన్ 2, సుకుమారతకు కంద పద్యాలు. ఇది సరైన ఆన్సర్ అండి. మరి తాత్విక భావాలకు ఏ పద్యాలు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. మరి ఆ విధంగా కామెంట్ చేయాలంటే మీకు తెలిస్తే ఓకే, లేదంటే మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ వీడియోలో తప్పనిసరిగా ఈ బిట్కి ఆన్సర్ అయితే దొరుకుతుందండి. అదేవిధంగా ఉద్ధతికి పుష్పవచ్యాది సందర్భాలకు కూడా ఆన్సర్ అయితే దొరుకుతుందండి. ఓకేనండి. 5వ క్వశ్చన్ అండి. వ్యర్థ పదాలు వర్ణనలకు అవకాశం ఉండక మహాకావ్యాల్లోని రసవత్తరమైనటువంటి ఘట్టాలు, పాత్రలతో చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైన రమణీయత ఉండే ప్రక్రియ ఏమిటి? మరొకసారి చదువుతున్నాండి. వ్యర్థ పదాలు వర్ణనలకు అవకాశం ఉండక మహాకావ్యాల్లోని రసవత్తరమైనటువంటి ఘట్టాలు, పాత్రలతో చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైనటువంటి రమణీయత ఉండే ప్రక్రియ ఏమిటి? గేయాలు, ప్రాచీన పద్యాలు, ఖండకావ్యాలు, గల్పికలు. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఖండకావ్యాలు. 6వ బిట్ చూద్దామండి. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను
వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచన ఏది? కథ, నాని, గల్పిక, హైకు. మరి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచనే. ఆన్సర్ ఆప్షన్ 1 కథ. కథ అండి. మరి 7వ బిట్ చూద్దామండి. ప్రారంభం స్పష్టంగా ఉండి వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉన్నటువంటి ప్రక్రియ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈజీగా కనిపించే టఫ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. ప్రారంభం స్పష్టంగా ఉండి వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉన్నటువంటి ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాసం. వ్యాసం. మరి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగులో ప్రతి బిట్ని కూడా ఇంకా క్లియర్గా చెప్పాలంటే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 9వ తరగతి సగ భాగం వరకు ప్రతి లైన్ టు లైన్ బిట్టు పేర్చుకుంటూ తయారు చేసినటువంటి వీడియోలు తెలుగులో మరి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నానండి, అక్కడి నుంచి మీరు చూడొచ్చండి. ఓకేనండి. మరి 8వ చూద్దామండి. ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి, వారి జీవితంలో మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. దీన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతూ సమాచారం సేకరించడాన్ని ఏమంటారు? ముఖాముఖి, కథనం, వ్యాసం, ప్రశ్నావళి. మరి ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ సమాచారాన్ని సేకరించడం అనేది ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 ముఖాముఖిలోకి వస్తుందండి. ముఖాముఖిలోకి వస్తుంది. 9వ చూద్దామండి. వ్యక్తులు స్వదేశం లేదా విదేశంలో విశిష్ట ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ విశేషాలు పొందిన అనుభవాన్ని వివరిస్తూ వర్ణిస్తూ రాయడాన్ని ఏమంటారు? యాత్రా రచన, ముఖాముఖి, పద్య శిల్పం, సాహిత్య రచన. మరి ఆన్సర్ మ్యాక్సిమం తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 యాత్రా రచన. 10 పెట్టండి. ఇక్కడ దీనికి ఆన్సర్ పెట్టండి చూద్దాం. మరి క్రింది యాత్రా రచనల్లో సరికానిది ఏమిటి? ఆటజ్జని కాంచే ఎండ్లూరి సుధాకర్, రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి, నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు, నవభారతి భారతీదేవ్. దీనికి పెట్టండి అమ్మా, తెలుస్తుంది. యాత్రా రచనల్లో సరికానిది. మరి 10వ బిట్కి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 నవభారతి భారతీదేవి అనేది సరికానిదండి. మరి సరైనది ఆటంజని కాంచే ఎండ్లూరి సుధాకర్ గారు, రష్యాలో స్నేహయాత్ర వాసా ప్రభావతి గారు, నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు గారు అండి. మరి 11వదండి. మరి ఆత్మకథలు ఏ పురుషలో ఉండాలి? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, అధమ పురుష. ఈ విధంగా ఉంటుంటాయండి బిట్లన్నీ కూడా. మనకు తెలిసినట్లే ఉంటాయి కానీ టఫ్గా ఉంటాయి. మనకి అంత విపరీతంగా ఖచ్చితంగా ఇలాంటి కన్ఫ్యూజన్ బిట్లే ఎక్కువ ఇస్తుంటాడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీలాంటి మిత్రులకు ఈ వీడియో షేర్ అవుతుందండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు లైక్ చేస్తే మీ వద్దకు వస్తుంది, మీరు లైక్ చేస్తే వాళ్ళ వద్దకు వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తమ పురుషులో ఉండాలండి. ఆత్మకథలు అంటే తనకు తానుగా రాసుకునేవి. ఆత్మకథలు తనకు తాను అంటే నేను అని ఉపయోగిస్తున్నామంటే ఇక్కడ ఉత్తమ పురుష అంటామండి దాన్ని. ఓకేనండి. మరి 12వదండి. వ్యక్తి తనకు తాను జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి రాసుకునే దానిని ఏమంటారు? జీవిత చరిత్ర, ఆత్మకథ, సాహిత్య చరిత్ర, సాంఘిక చరిత్ర. మరి ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మకథ. వ్యక్తి తనకు తానుగా రాసుకుంటే ఆత్మకథ. మరి ఇక్కడ చెప్పండి 13వది. క్రింది ఆత్మకథల్లో సరికానిది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్లోనే 4 బిట్లు మనకి కవర్ అయిపోతుంటాయి. 1 శాలగ్రామం కపిలవాయి లింగమూర్తి, నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు, పింజారి షేక్ నాజర్, సత్యశోధన నెహ్రూ. ఇందులో సరికానిది గుర్తించాలండి మనం. మరి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేస్తూ ఉండండి. మీరు ఎందు గురించి అంటే కామెంట్ చేయమంటుంటాను. మీరు వింటూ పాసివ్గా అయిపోతారు. కాసేపట్లో నిద్ర వచ్చేస్తుందా అన్నట్లు తయారవుతారు.
ఎప్పుడైతే ఇలాంటి బిట్లకు ఆన్సర్ చేస్తూ ఉంటుంటారో మీరు పాసివ్ నుండి యాక్టివ్కి అయ్యి మరిన్ని బిట్లు మరింత తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అందు గురించి నేను అడుగుతున్నానండి. మరి ఆన్సర్ ఆప్షన్ 4 సత్యశోధన నెహ్రూ. మరి ఇక్కడ నెహ్రూ గారు రచన ఎవరిది, రచన ఏమిటి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెహ్రూ గారి రచన. అదేవిధంగా సత్యశోధన అనేది గాంధీ గారి రచన అండి. సత్యశోధన అంటే గాంధీ గారి రచన. మరి నెహ్రూ గారి రచన ఏంటో మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ సాలగ్రామం అంటే కపిలవాయి లింగమూర్తి. నా జీవిత యాత్ర అంటే టంగుటూరు ప్రకాశం పంతులు. పింజారి అంటే షేక్ నాజర్ గారిది. నెక్స్ట్ 14వదండి, వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగి పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఉన్నటువంటి ప్రక్రియనే మనం ఏమంటారు? నాటకం, కథానిక, గల్పిక, అల్పిక. కాస్త టఫ్గా అన్నట్టు అనిపిస్తుంది కదండి. మరి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరించేదానినే ఆన్సర్ ఆప్షన్ 2 కథానిక అంటారండి. కథానిక అంటారు. నెక్స్ట్ పెట్టండి 15వది, పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులతో అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించే స్వతంత్ర కావ్యాన్ని ఏమని పిలుస్తారు? మరొకసారి చదువుతున్నానండి. పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులతో అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించే స్వతంత్ర కావ్యాన్ని ఏమని పిలుస్తారు? కథాకావ్యం, ప్రబంధం, వ్యాసం, నాని. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నా అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రబంధం. 16 పెట్టండి, సమస్త సాహితీ ప్రక్రియల సమాహారమైంది ఏమిటి? నాటకం, నవల, నాని, కవిత. అన్నీ ఒకలా ఉంటాయండి, మరి అందుకే టఫ్ అని చెప్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 నాటకం. సమస్త సాహితీ ప్రక్రియల సమాహారమైంది నాటకం. 17 పెట్టి చూద్దామండి. చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం ప్రధానంగా కలిగి అంత్యానుప్రాసలకు మరి సొబగులద్దే ప్రక్రియను ఏమంటారు? అంత్యానుప్రాసకు సొబగులద్దే ప్రక్రియను ఏమంటాము? వచన కవిత, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, వ్యాసం. చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం ప్రధానంగా కలిగి అంత్యానుప్రాసలకు సొగబులద్దే ప్రక్రియను ఏమంటాము? మరి ఆన్సర్ ఆప్షన్ 1 వచన కవిత. వచన కవిత. వీలైనంత వరకు ఆన్సర్ను ట్రై చేయండి. మీరు పెట్టే ఆన్సర్తో నేను పెట్టే ఆన్సర్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ రాంగ్ వస్తే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. 18వది, గాన ప్రధానమై మాత్రా ఛందస్సుతో లయాత్మకంగా పాడటానికి వీలుగా ఉండే ప్రక్రియను ఏమంటాము? గాన ప్రధానమై మాత్రా ఛందస్సుతో లయాత్మకంగా పాడటానికి వీలుగా ఉండే ప్రక్రియను ఏమంటారు? కథ, నాటకం, గేయం, వచన కవిత. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 గేయం. 19వదండి, 100 నుండి 108 పద్యాలతో ఉంటూ ముక్తకంగా సాగే సాహితీ ప్రక్రియ ఏది? శాస్త్రకావ్యం, శ్లోకం, శతకం, పద్యకావ్యం. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 శతకం. 20 పెట్టండి, ఆత్మాశ్రయ రీతి కలిగి వస్తుభావ శైలి కవిత రచనల్లో నవ్యత ఉన్నటువంటి ప్రక్రియను ఏమంటాము? ఆత్మాశ్రయ రీతి కలిగి వస్తు భావ శైలి కవిత రచనల్లో నవ్యత ఉన్న ప్రక్రియను ఏమంటాము? ప్రబంధం, పద్యకావ్యం, ఖండకావ్యం, గజల్. మరి అందుకే చెప్తానండి చాలా టఫ్ బిట్స్ అని. ఆన్సర్ ఆప్షన్ 3 ఖండకావ్యం. ఖండకావ్యం. నెక్స్ట్ పెట్టండి 21వది, సమస్త మానవులను వర్ణాన్ని బట్టి కాకుండా గుణం, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో
సమానత్వ భావాన్ని కలిగించడం ఏ పాఠ్యభాగ ఉద్దేశం? పయనం, శ్మశాన వాటిక, సమదృష్టి, జానపడుని జాబు. మరి ఆన్సర్ ఆప్షన్ 3 సమదృష్టి. సమదృష్టి పేరులోనే ఉంది. 22దండి, అష్టదిగ్గజ కవులను పరిచయం చేయడము, తెలుగు భాషకు ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలియజేయడము ఏ పాఠ్యాంశ ప్రధానమైనటువంటి ఉద్దేశం? ఆంధ్ర వైభవం, మాతృభూమి, చైతన్యమూర్తులు, భువన విజయం. ఆన్సర్ ఆప్షన్ 4 భువన విజయం. భువన విజయం. 23ది, ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు, ఆ ప్రాంతాన్ని ఏలినటువంటి పాలకుల కీర్తి, ఆంధ్ర కవుల ఘనతను తెలుసుకునేలా చేయడం ఏ పాఠ్యభాగ ఉద్దేశం? ఆంధ్ర వైభవం, మాతృభూమి, శతక సౌరభం, సందేశం. ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర వైభవం. 24దండి, అనేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించినటువంటి ఒకానొక కవి జీవితంలో జీవితంతో సాగే పాఠం ఏది? పయనం, ఆత్మకథ, రంగస్థలం, ఆశావాది. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మకథ. అన్నీ కూడా టఫ్గా ఉంటాయండి మిత్రులు, గమనించండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేస్తానండి. మరి ఎంత వాల్యూ ఉన్నటువంటి వీడియోకైనా లైక్లు కామెంట్లు రాందే దాన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా అది స్ప్రెడ్ చేయదండి. దయచేసి మిమ్మల్ని కోరుకునేది, మరి మిమ్మల్ని కేవలం నేను అడిగేది ఒక లైక్ మాత్రమండి. ఓకేనండి. 25ది, గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పే పాఠం ఏది? గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పే పాఠం ఏది? ధర్మబోధ, ధర్మ పరీక్ష, ధర్మ నిర్ణయం, హితోక్తులు. ఆన్సర్ ఆప్షన్ 1 ధర్మబోధ. 26దండి, మనిషిలోని మంచితనాన్ని మెచ్చుకుంటూ కుటిలతత్వాన్ని ఎండగడుతూ ఆ నిబద్ధతతోనే కానీ తన మనసులోని భావాలను లోకానికి వెల్లడిస్తాడు కవి అని తెలుపుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించడము ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? చైతన్యం, కన్యక, నా జీవిత యాత్ర, శాంతికాంక్ష. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 చైతన్యం. చైతన్యం. 27దండి, మనసుకి ప్రకృతికి విడదీయలేని సంబంధం ఉందంటూ ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుంచి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థుల్లో మానవీయతను మేల్కొల్పడం ఏ పాఠం ఉద్దేశం? హరివిల్లు, తీర్పు, స్నేహం, నా చదువు. మరి ఇక్కడ ప్రకృతికి సంబంధించి తీర్పు కాదండి, స్నేహం కాదు, నా చదువు కాదు. కాబట్టి హరివిల్లు. ఈ విధంగా ఆడ్ మ్యాన్ అవుట్ ద్వారా కూడా మనం కొన్ని బిట్లు అయితే ఒక సుమారుగా 5 మార్కులు అయితే గెయిన్ చేయగలమండి. మనం కంగారు పడకూడదండి. ఎగ్జామ్ రాసేటప్పుడు నిదానమే ప్రధానం. మరి పద్య పాదాలు వెతికేటప్పుడు, పద్యాలు వరుస క్రమంలో పెట్టేటప్పుడు, అర్థాలు కనుక్కునేటప్పుడు మన కంగారు పడకుండా నిదానంగా ఉన్నట్లయితే మనకు ఒక 5 మార్కులు పెరుగుతుంటాయండి ఖచ్చితంగా. మరి కంగారు పడ్డారా, చేజాతల 5 మార్కులు సుమారుగా తక్కువ 5 మార్కులు పోతాయండి. 28వ బిట్టండి, స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏది? తీర్పు, స్నేహం, నా చదువు, నాటి చదువు. ఆన్సర్ ఆప్షన్ 2 స్నేహం. 35దండి, కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని చెప్పడము, సమాజంలోని దురాచారాలు, సంఘ సంస్కరణలపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడము ఏ పాఠం ఉద్దేశం? కన్యాశుల్కం, ఏ దేశమేగన, జలియన్ వాలాబాగ్, యుద్ధ విజేత. ఆన్సర్ ఆప్షన్ 1 కన్యాశుల్కం. కన్యాశుల్కం. నెక్స్ట్ అండి 31 అండి, మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, తోటివారికి చేయూత అందించాలి, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం
ఏ పాఠం ఉద్దేశ్యం? చేజారిన బాల్యం, ప్రకృతి సందేశం, బతుకు గంప, ఉపన్యాస కళ. చాలా చాలా టఫ్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 3 బతుకు గంప. 31వదండి, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఏ పాఠం ఉద్దేశం? ఆన్సర్ మొత్తం ఆప్షన్ చదువుతున్నాండి. సమదృష్టి, జీవని, కళా వారసత్వం, చిన్న శిశువు. ఆన్సర్ ఆప్షన్ 2 సంజీవని, జీవని. 32 పెట్టండి, గిరిజన ప్రాంతాలలో నాగరికత పేరుతో జరుగుతున్నటువంటి పెను మార్పులకు జీవితాలు అతలాకుతలం అవుతున్న ఆశావాదంతో ముందుకు సాగాలని చెప్పే పాఠం ఏది? యథ, తృప్తి, పయనం, మన ఆటలు. ఆన్సర్ ఆప్షన్ 1 యథ అండి, యథ. నెక్స్ట్ పెట్టండి, విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడము, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ప్రధాన ఉద్దేశంగా గల పాఠం ఏది? సందేశం, నాయాత్ర, పయనం, శతక సౌరభం. ఆన్సర్ ఆప్షన్ 4 శతక సౌరభం. 34వదండి, విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఏ పాఠం చెబుతుంది? మాతృభావన, మాతృభూమి, అమ్మఒడి, అమ్మ కోసం. ఆన్సర్ ఆప్షన్ 2 మాతృభూమి, మాతృభూమి. 35వదండి, దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైందని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని తెలియజేసే పాఠం ఏది? మరలా చదువుతానండి. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైందని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని తెలియజేసే పాఠ్యాంశం ఏది? పయనం, సందేశం, చైతన్యం, తీర్పు. ఆన్సర్ ఆప్షన్ 2 సందేశం. 36వదండి, మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది. అందుకే ఇప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం. ధన్యుడు, తీర్పు, ఆశావాది, మాట మహిమ. ఆన్సర్ ఆప్షన్ 1 ధన్యుడు, ధన్యుడు. 37వదండి, మానవ జీవితంతో ముడివేసుకున్నటువంటి కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ, విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని చెప్పే పాఠం ఏది? ఆకుపచ్చ శోకం, మాణిక్యవేణ, గోరంత దీపాలు, వెన్నెల. ఆన్సర్ ఆప్షన్ 2 మాణిక్యవేణ. మరి వీడియో చివరి బిట్టుకు వస్తామండి. తప్పనిసరిగా ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న మిత్రులు తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు బహుమానాలండి. మరి లాస్ట్ బిట్టు, మేధో వలసకు సిద్ధమవుతున్నటువంటి ఈ తరం విద్యార్థులకు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేలా ఆలోచింప చేయడము ఏ పాఠం యొక్క ఉద్దేశము? మరో చదువుతున్నానండి. మేధో వలసకు అంటే చదువుకోవడానికి వలస వెళుతున్నటువంటి సిద్ధమవుతున్నటువంటి ఈ తరం విద్యార్థులకు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేలా ఆలోచింప చేయడం ఏ పాఠం ఉద్దేశం? ఊతకర్ర, హెచ్చరిక, దహేజ్, అంపకం. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.